ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్నా, నీ ఆశీస్సులు ఫలించాయి. మన శత్రువు నాశనానికి ఫౌండేషన్ స్టోన్ వేశాను డాడీ. ఇది నీ కూతురు సక్సెస్. నానా, మొదటి దీపం వెలిగించాను. నిన్ను, నీ ప్రేమని నాకు దక్కకుండా చేసిన ఆ మేఘనకి ముందు ముందు ఎన్నో అవరోధాలు సృష్టించాలి. దాని కన్నీళ్లని చెమరుగా చేసి నీ ముందున్న అన్ని దీపాలు వెలిగించాలి. నానా, లారీని ఢీకొంటే బ్రతకచ్చేమో, కొండని ఢీకొట్టినా ఊపిరి నిలవచ్చేమో, కానీ మృగాన్ని ఢీకొంటే పలహారమైపోవాల్సిందే, ప్రాణాలు పోవాల్సిందే. నీ కూతురు ఆరోహి మృగం నాన్నా. జాలి, దయ ఏదీ ఉండదు. ఆకలి, అంతం మాత్రమే ఉంటాయి. మేఘనా, నీ రాతకి నువ్వే కర్తవి, నీ తప్పుకి నువ్వే బాధ్యురాలివి. అనుభవించాల్సిందే. ఇక నువ్వు చెయ్యని తప్పులకు నిందలు పడుతూ, చెయ్యని పాపాన్ని మోస్తూ కుమిలిపోవడమే నీ విధి. డాక్టర్ గారు, ఏమైందండి నా బిడ్డకి? ఫుడ్ పాయిజన్ అయింది, అందుకే స్పృహ కోల్పోయాడు. స్టమక్ పెయిన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? అవును, ఇంతకీ ఏం తిన్నాడు? ఇంత సీరియస్గా ఫుడ్ పాయిజన్ అయింది? ఏం తినలేదు డాక్టర్, కాస్త స్వీట్ తిన్నాడంతే. ఇట్స్ ఓకే, బట్ ఆ స్వీట్లో ఏదో విషం కలిసినట్టుంది. టేక్ కేర్. సులోచన, నా మనవడు తిన్నది కాసింత స్వీటే కదే, మరి ఇలా జరిగిందేమిటి? స్వీట్తో పాటు కేక్ కూడా తిన్నారు కదా. ఈ రోజుల్లో బయట తయారు చేసిన కేక్స్ అసలు బాగుండట్లేదు. వాడు కేక్ తిన్నాడు సరే, వాడికి ఇలా అవ్వడానికి బయట నుంచి తెప్పించిన కేక్ కారణం అనుకుందాం. కానీ ఆ కేక్ మనందరం తిన్నాం కదా, మరి ఎవరికి ఏం జరగలేదే?
లేదమ్మా, బాస్ కేక్ తిన్నాడు, కానీ అది అందరికీ పడదు కదా. కేక్తో పాటు మేఘనమ్మ స్వయంగా చేసిన స్వీట్ కూడా తిన్నారు కదమ్మా. అవును, ఆ స్వీట్ మనం ఎవ్వరూ తినలేదు. మరి నందుకొక్కడికే ఎందుకు ఇలా అయ్యింది? సులోచన, ఏమంటున్నావే? మీకింకా అర్థం కావట్లేదు అత్తయ్య. ఈవిడిగారు చేసిన స్వీట్ తినే నందుకి ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఆ స్వీట్లో ఏదైనా కలిసిందంటావా? కలిసింది కాదు, కలిపింది అంటున్నాను. ఏమంటున్నారండి? ఏ కాదా? కళ్ళ ముందు జరిగింది అబద్ధమా? వీడిలా పడుండడం అబద్ధమా? ఆ స్వీట్ చేసింది నువ్వు, వాడికి తినిపించింది నువ్వు. అది విషయం ఎలా అయ్యింది? ఏంటమ్మా ఈ దారుణం? మీరు మేఘనని ఆ మాట అనడానికి మనసు ఎలా వచ్చింది? మేఘనేంటి నందు తినే స్వీట్లో విషం కలపడం ఏంటి? మేఘన నందు తాడి కట్టిన భార్య అండి. అదే నిజమైతే జరిగింది ఇంకెవరి పాపం? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? తప్పు జరిగింది నిజం. నా బిడ్డ ప్రాణం మీదకొచ్చింది అదే నిజం. కళ్ళ ముందు చూస్తూ ఎలా కదంటావు? సులోచన, కాస్త ఆగవే. నా ప్రాణం పోయేలా ఉందే ఇదంతా చూస్తుంటే. తొందరపడకు. ముందు వెనక చూడకుండా నిందలు వేయటం మంచిది కాదు. అది మనకే అప్రతిష్ట. ఇంకేం చూడాలత్తయ్యా? నిందేయటం నాకేమన్నా సరదానా? డాక్టర్ ఏమన్నారో విన్నారు కదా? స్వీట్లో పాయిజన్ కలిసింది అని చెప్పాడు. అది నేనన్నది కాదు, డాక్టర్ చెప్పింది. అమ్మ మేఘన, మీ అత్తయ్యది ఆవేశం, ఆందోళనే అనుకుందాం. కానీ జరిగింది అందరికీ తెలుసు. ఇక నువ్వే చెప్పాలి. నా మనవడంటే నాకు ప్రాణం. నందు తిన్న స్వీట్లో ఏం కలిపావు? బామ్మగారు, మీరు కూడా నన్ను కట్టుకున్న భార్యని అనుమానించొద్దని నా మనసు చెప్తుంది. కానీ నా మనవడు కళ్ళు తెరవకుండా పడిపోవడానికి నువ్వు చేసిన స్వీటే కారణమని డాక్టర్ చెప్తున్నాడు. ఏది నమ్మమంటావు చెప్పు. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను బామ్మగారు. నన్నంత పెద్ద రాక్షసుని చేసి మాట్లాడొద్దు. మీ మనవడు మీకు ప్రాణం, కానీ నాకు జీవితం నా సర్వస్వం. అలాంటి నందుకి నేనే విషం పెట్టుకుంటానా? నా జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేసుకుంటానా చెప్పండి? ఆ మాట వింటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏడిస్తే సెంటిమెంట్లు ఒలకబోస్తే నిజాలు అబద్ధాలవ్వవు. నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు, నీలో ఉన్న స్వార్థం ఏంటో నాకు తెలుసు. మర్యాదగా చెప్పు, ఎందుకు చేసావే పని? మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి, కోపం చల్లారకపోతే కొట్టండి, భరిస్తాను. అయినా మీకు కసి తీరకపోతే నన్ను ఇంట్లో నుంచి గెంటేయండి. అంతేకాని ఈ జన్మంతా నందుతోనే నా బ్రతుకు, తన నీడలోనే నా చావు అనుకుని కాలం గడుపుతున్నా నేను. నందు చావుని కోరుకుంటున్నానని అనకండి, అవమానించకండి. నేను తట్టుకోలేను. నానమ్మ, ప్లీజ్ నానమ్మ, అమ్మ అలాంటిది కాదు. ఆ స్వీట్లో అమ్మ ఏం కలపలేదు. అమ్మ నేడిపించకండి బామ్మ, ప్లీజ్. చూసారా అత్తయ్య, చేసిందంతా చేసి ఈవిడ కన్నీళ్లు పెట్టడం, పిల్లల ఏడుపులతో సానుభూతి పొందాలనుకోవడం, ఎంత డ్రామా చేస్తున్నారో చూశారు కదా. మేఘన, ఆఖరిసారిగా అడుగుతున్నాను. డాక్టర్ చెప్పింది నిజమే అయితే ఆ స్వీట్లో విషం ఎలా కలిసిందో చెప్పు. నాకేం తెలియదు బామ్మగారు. ఇదెలా జరిగిందో అర్థం కావడం లేదు.
ఏంటి అంత నమ్మకం? డాక్టర్ కన్నా గొప్పవాళ్ళ మీరు? ఏది నువ్వు తింటావా స్వీటు? తిను తిని చూద్దాం. నిత్య 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 వద్దమ్మా నిత్య. నిత్య 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 అమ్మ నిత్య నిత్యలే నిత్య 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 ఏమైంది? నిత్య అమ్మ నిత్య అమ్మ నిత్య నిత్య ఏమైంది? నిత్య 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 కళ్ళు తెరవమ్మా. నిత్య నిత్య గురు డాక్టర్ కి ఫోన్ చేయి. నిత్య అమ్మ నిత్య లేమ్మా. నిత్య నిత్య ఇప్పుడు పాపకి ఎలా ఉంది? డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. అయినా ఆల్రెడీ నందుకు అలా జరిగిందని తెలిసి పాప కూడా అదే స్వీట్ తినడం ఏంటండి? అంతా మా దురదృష్టం డాక్టర్ గారు. రేపు ఉదయం వరకు పాపకేం పెట్టకండి. ఉంటానమ్మా. నిత్య ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేసావు? సమయానికి డాక్టర్ వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? చెయ్యని తప్పుకి నిన్నందరూ అన్ని మాటలు అంటుంటే బాధేసిందమ్మా. అందుకే నీకేదైనా జరిగితే జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు? ఓహో, నీ కూతురికి ఏదైనా అయితే నువ్వు మాత్రం తట్టుకోలేవు. మరి నా కొడుకు ఏమైనా అయితే నేను మాత్రం ఎలా తట్టుకుంటాననుకుంటున్నావు? వేలెడంత లేని నీ కూతురికి వెక్కిళ్ళొచ్చినా నువ్వు భరించలేవు గాని చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు ప్రాణం పోతున్నా నేను మాత్రం మౌనంగా ఉండాలి, అంతేగా? కలలో కూడా నేను అలా అనుకోను, ఆలోచించను కూడా. నందు ప్రాణం మీకే కాదు, కట్టుకున్న నాకు అపురూపమైనదే. ఆపు నీ నాటకాలు. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు? చెప్పే నీకు బుద్ధి లేకపోయినా వినే నాకైనా ఉండాలి. నేనంత వెర్రిదాన్ని కాదు. ఎందుకండి నందుని ప్రాణప్రదంగా చూసుకునే మేఘన మీదే ఇంత అనుమానమా? చేతనైతే మా బిడ్డ జీవితాన్ని నిలబెడుతుందే కాని ప్రాణం తీసే పాపం చేయదండి. సరే, నాది అనుమానమే, నాది మూర్ఖత్వమే. కానీ డాక్టర్ చేసిన వైద్యం సంగతేంటి? డాక్టర్ చెప్పిన మాట ఏంటి? నీ కూతురు కూడా అదే స్వీట్ తినే కదా ఇలా అయిపోయింది. దాని సంగతేంటి? నిజంగా నాకు తెలీదండి, నన్ను నమ్మండి. ఇంత జరిగినా కూడా ఎలా మాట దాటేయాలనిపిస్తోంది నీకు? కళ్ళ ముందు నీ కూతురు సాక్షిగా ఉన్నా కూడా ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావు? అది కాదండి. మాట్లాడుకో. ఇప్పటికైనా నీకు అర్థం కావాలి, ఆ స్వీట్ లో విషం కలిసింది అని. ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకోవాలి, ఆ విషం నువ్వే కలిపావని. లేదంటే నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ విషయం ఎలా కలిసిందో నాకు తెలియదండి. ఆ అవసరం ఎవరికుంది? ఆ అవకాశం ఎవరికుంది? నీకు తప్ప.
అందుకే నిజం ఒప్పుకో. నేనే తప్పు చేయలేదని, నేను నిర్దోషినే అని నిరూపించుకునే సాక్ష్యాలు నా దగ్గర లేవు. చూడు, రేపు ఉదయానికల్లా నా కొడుకు కళ్ళు తెరిచి మామూలు మనిషి అవ్వకపోతే నేను తీసుకునే నిర్ణయాన్ని నువ్వు ఊహించలేవు. జాగ్రత్త. అత్తయ్య, నందు ఏమైనా కదిలాడా? కళ్ళు తెరిచాడా? లేదే, ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. అంతా దేవుడి దయ. అది సరే, నందు కూతురికి ఎలా ఉంది? పర్వాలేదు కదా? ఈవిడికి ఏం మాట్లాడాలో తెలిసి చావదు. ఆ మేఘన్న కూతురే కదా? బావుందత్తయ్య. సులోచన, నీ బాధ నేను అర్థం చేసుకోగలనే, కానీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేది మనకే. కోడలు చేసిన తప్పుకి కోడల్ని అనాలి గాని మనవరాల్ని అనడం దేనికి? ఆ పిల్లపై రోషం చూపిస్తే ఏమొస్తుంది? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకే అంత కోపం? నీకేమైంది? కోపమా? కోపం ఏం లేదత్తయ్య, కానీ మీకు నా బాధని, నా ఆవేదన్ని చెప్పుకోలేని దుస్థితి నాది. సులోచన, కాస్త ఆవేశం తగ్గించుకోవే. అత్తయ్య, మీకు తెలీదు, దాన్ని మనవరాలు మనవరాలు అంటున్నారు కదా, అది చూసారా? ఓ పక్క నందు పడిపోతే నాన్న పడిపోయాడనే బాధ కన్నా వాళ్ళమ్మ నన్నాననే బాధ ఎక్కువైంది దానికి. ఎంత ఘోరం! అది చిన్నపిల్ల కదే, అమ్మని అలా అంటుంటే తట్టుకోలేకపోవడం సహజం. అంటే ఇంటికి తెగించిన వాళ్ళమ్మని ఏమీ అనకుండా ఊరుకోవాలా? వేరే ఇంకేదైనా విషయంలో అయితే నీ కోడల్ని నువ్వేమన్నా నేను అడ్డు చెప్పేదాన్ని కాదు. కానీ జరిగిన సంఘటనే ఊహించుకోవడానికి మనసు రావట్లేదే. ఎవరికైనా తెలిసినా ముక్కును వేలేసుకుంటారు. కోడలు కొడుకు తినే స్వీట్లో విషం కలిపిందన్నా, కట్టుకున్న భర్త విషయంలో ఇలా చేసిందన్నా ఎంత దరిద్రం ఒక్కసారి ఆలోచించు. అంటే ఆ మహాతల్లి అలా చేసిందంటే మీరు నమ్మట్లేదా? నమ్మేటట్టే ఉంది, కాని నమ్మితే నా పెద్దరికం గంగలో కలుస్తుంది. నాకేం పాలుపోవటం లేదే. మళ్ళీ ఎందుకొచ్చేవే ఈ గదిలోకి? ఒక్కసారి నందుని చూడాలనిపించి వచ్చానత్తయ్య. వద్దమ్మా, జరిగింది చాలు. నా మనవణ్ణి మేం చూసుకోగలం. నువ్వు నీ కూతుర్ని చూసుకో. వెళ్ళమ్మా. అది కాదు బామ్మగారు, ఒక్కసారి నందుతో. చెప్తుంటే నీ కాదు, వాడు నిద్రపోతున్నాడు. వెళ్ళిక్కడి నుంచి. తెల్లవారేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం. మళ్ళీ ఈ గోలేంటమ్మా? వాణ్ణి డిస్టర్బ్ చేయకు. వెళ్ళు, వెళ్ళి పాపం చూసుకో. ప్లీజ్ బామ్మగారు, నన్ను నమ్మండి. ఆ స్వీట్లో కలిపిన విషయానికి నాకు ఏ సంబంధం లేదు. అలా ఎలా జరిగిందో అంత చిక్కడం లేదు. ఒక్కసారి నన్ను నమ్మండి. నందుతో ఉండనివ్వండి ప్లీజ్. అదేం కుదరదు. అనవసరంగా మమ్మల్ని రాక్షసుల్ని చేయొద్దు. తెల్లవారేసరికి నా బిడ్డ లేచి మామూలు వాడయ్యాడా సరే, లేకపోతే పరిస్థితి మామూలుగా ఉండదు. నిన్ను మాత్రం క్షమించేదే లేదు. వెళ్ళిక్కడి నుంచి. ఇట్స్ ఓకే, బట్ ఆ స్వీట్లో ఏదో విషం కలిసినట్టుంది. అసలేం జరిగింది? అంత ప్రేమగా నందు కోసం ఎంతో ఇష్టంగా తయారు చేసిన స్వీటు విషంగా మారడం ఏంటి? కిచెన్లో నేనున్నాను, తర్వాత నందు మాత్రమే వచ్చాడు.
ఇంకెవరూ కిచెన్ వైపు వెళ్ళినట్టు కూడా లేదు. అలాంటిది ఆ స్వీట్ పాయిజన్ అవ్వడం ఏంటి? నేను అందరి ముందు దోషగా నిలబడ్డం ఏంటి? కుటిల మతుల తలలు తెంచు భద్రకాళి రూపమై రుద్రమాంబలాగ రౌద్రముద్ర దాల్చెలే. నీతి లేని రీతి లేని పాతకాలు అంతమై విద్యకే విముక్తి కొరకు ఉద్యమించలే. వదినా గురు ఎక్కడున్నావు? కిచెన్లో ఉన్నా వదినా. అర్జెంటుగా ఒకసారి రా. అలాగే వదినా. ఏంటి వదినా అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి వదినా ఇది? నేను వండిన స్వీటు నందుకి పాపకి ప్రమాదం తెచ్చిన స్వీటు. ఎందుకు ఇది కవర్లో పెట్టావెందుకు? ఈ స్వీట్ ఎందుకు విషపూరితమైందో తెలియలేదు. ఇందులో ఏమైనా కెమికల్స్ కలిసాయా లేదంటే డైరెక్ట్ పాయిజన్ కలిసిందా? అసలు ఇందులో ఏముందో తెలియాలి. ఎలా వదినా? వెంటనే ల్యాబ్కి వెళ్ళి ఈ స్వీట్ని టెస్ట్లు చేయించుకునిరా. వదినా ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. తప్పదు గురు. ఈ స్వీట్ వల్ల నందు పాప ఇద్దరు డేంజర్లో పడ్డారు. అందరూ నన్ను నిందిస్తున్నారు. నందుని చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది గురు. ఎలా తట్టుకోగలను? ఆ నింద నిజం చేస్తూ ఉంటే ఎలా మౌనంగా ఉండగలను? అమ్మది బామ్మది ఏదో ఆవేశం అంతే. వాళ్ళు తొందరపడ్డారు వదినా. నువ్వు ఇలా చేస్తావంటే ఎవ్వరు నమ్మరు వదినా. కానీ ఆయన వాళ్లే అవమానించారు కదా. ఇది కేవలం అనుమానమే అని వాళ్లే నమ్మాలి. అది రుజువు చేయాలి. వెళ్ళు గురు. అలాగే వదినా. ఆ స్వీట్లో ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. లేకుంటే ఇలా జరగదు. ఇదంతా కావాలనే ఎవరో చేశారు. ఒకవేళ హాస్పిటల్లో నందుని చంపాలనుకునే వాళ్ళు ఏమైనా. సులోచన, ఏంటత్తయ్యా? నాకు నిజం తెలిసిపోయింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.